గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శివ సినిమాలో ఆ పోస్టర్ డిజైనింగ్ అన్నది మీ థాటే అని చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను. మీ థాటే అని ఆ సైకిల్ చైన్ సీన్ కూడా మీదే. నేనే చెప్పాను ఇది, ఇంకెవరైనా చెప్పారు? మీరే చెప్పారు. చెప్పలేదా మీరు? నేను చెప్పాలా అంటే ఇంటర్వ్యూ ఏదో నేను టెక్స్ట్ చదువుంటాను బహుశా. ఓకే, మీరే అది మీ థాటే అని కాదంటారా? అంటే నా థాట్ అని చెప్పడం కాకుండా అండి, అందరూ కలిసి టీమ్గా పనిచేసాం. ఓకే, పనిచేసినప్పుడు మనం ఒక 2-3 థాట్లు ఇచ్చినప్పుడు మన థాట్ ఓకే అయింది అనుకోండి, నాదే 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 అని చెప్పుకోవటం కరెక్ట్ కాదు కదా. రామ్ గోపాల్ వర్మ వాజ్ ద హెడ్ ఆఫ్ ద టీమ్. ఇంకా ఇంకా దాంట్లో దాగిన తేజ, మాకు తెలియని తేజ ఏమన్నా ఉన్నారా? అంటే ఇంకా క్రియేట్ దానికి సంబంధించి, శివాకి సంబంధించి అంటే పోస్టర్స్ డిజైన్ ఫస్ట్ లోగో తయారు చేసాం. మామూలుగా ఏంటి అని అంటే అప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో అన్ని సినిమాల పోస్టర్స్లో లోగో ఎల్లో కలర్లో ఉండేది. అప్పుడు లాజిక్ ఏంటంటే అండి, దూరం నుంచి చూసినా ఎల్లో కలర్ బ్రైట్గా కనిపిస్తుంది, కలర్ ఉన్నట్టు ఉంటుంది, బ్రైట్గా కనిపిస్తుంది అని ఎల్లో వేసేవారు. ఫస్ట్ టైం మా సినిమా లోగోని రెడ్లో వేసాం. రెడ్కి ఒప్పుకోలే. అప్పుడు నాగార్జున ఫేస్ పెట్టి లోపల దాని మీద ఎల్లో స్ట్రోక్స్ ఇచ్చి శివ దాంట్లో పెట్టి రెడీ చేశాం. అది ఫస్ట్ చూపించింది లోగో. అది నచ్చింది అందరికీ. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అక్కడ ఫేస్ చేయి పట్టుకుని గొలుసు ఇట్లా పట్టుకుని చెయ్యి నేలాడుతుంటుంది. ఇంకెవరు ఫేస్ వేయకుండా దాంట్లో హీరో ఫేస్ వేసాం. బయట హీరో ఫేస్ వేస్తే మళ్ళీ రెగ్యులర్ అవుతుందని వేసాం. ఆ పోస్టర్ బాగా వర్కౌట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అని వేసాం అనమాట. తర్వాత ఎట్లా అయిపోయిందంటే 100th డేకి అసలు లోగో వేయాల, ఓన్లీ చైన్ వేసి చెయ్యి పిడికిలేసి 100 days అనేసి 100 daysలో నాగార్జున గారు ఫేస్ వేసాం. దాని గురించి కూడా అప్పుడు కామెంట్లు వచ్చినాయి, హింస ఇంత ఎక్కువైపోయింది, గొలుసు చేసేస్తే పేరు జనం గుర్తుపట్టేస్తున్నారు అని. అట్లా చేశాను. మీకు గోపాల్ రెడ్డి గారికి టర్మ్స్ బాగానే ఉన్నాయా? బాగానే ఉంటాయి. అంటే నేను విన్నాను అప్పుడు మీరు థాట్స్ అని షూటింగ్ నడుస్తున్నా కానీ మీరు మీ థాట్స్ చెప్పేవాళ్ళని. కోపం వస్తుంది కదా సీనియర్, కోపం వచ్చేది. అగ్గిపుల్ల సీన్ ఒకటి మీరే చెప్పారని. అంటే అగ్గిపుల్ల సీన్ చెప్పింది కాదు, లైటింగ్ ఎలా చెప్పండి ఒకసారి. అంటే మామూలుగా ఏంటంటే నేను రామ్ గోపాల్ వర్మ గారు రేపొద్దున షూటింగ్ అంటే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం లొకేషన్. వెళ్ళి ఇద్దరం చేసి చూసుకుని ఇలా తీయాలి ఇలా అనుకుని వచ్చేసేవాళ్ళం. పొద్దున్నే అలా జరుగుతుండేది. ఏమన్నా రాత్రి అనుకుంది కాకుండా మారినా, ఒకవేళ రాము మర్చిపోయినా, ఇంకెవరన్నా మార్చినా వెళ్ళి గుర్తు చేస్తుండేవాడిని. రాత్రి మనం ఇట్లా అనుకున్నాం కదా, ఇట్లా వస్తుంది ఇది అని. సో సీనియర్స్ ఉంటారు కదా, అలా భవానీ ఇంట్రడక్షన్ సీన్ అంతే. దానికి అగ్గిపుల్ల వెలిగించి సిగరెట్ అంటించుకున్నప్పుడు ఆ అగ్గిపుల్ల వెలుగులో ఫేస్ కనపడాలి. ఇది సీన్. ఇది గాడ్ ఫాదర్లో ఉంటుంది. గాడ్ ఫాదర్లో ఏంటంటే పైనుంచి లైట్ చేస్తారు, ఈ ఐబ్రో షాడో కంటి మీద పడి కళ్ళు కనపడవు, లైట్ ఉండదు కంటి మీద. దానివల్ల ఏమవుతుందని అంటే గాడ్ ఫాదర్ ఏమనుకుంటున్నాడు బయట వాళ్ళకి తెలియదు. అలా ఉండాలని చెప్పి పైనుంచి లైట్ వేయమన్నాం అని రాత్రి నేను రాము డిస్కస్ చేసుకుని పైనుంచి లైట్ వేయమనాలి, ఇతను అగ్గిపుల్ల అంటించుకుంటాడు ఇది అనుకున్నాం. పొద్దున్న వెళ్ళేటప్పటికి గోపాల్ రెడ్డి గారు రెగ్యులర్ స్టైల్లో లైటింగ్ చేశారు. రాముని పక్కకు పిలిచి ఇట్లా మన రాత్రి ఇట్లా అనుకున్నాం కదా, పైనుంచి ఏమన్నా ఇది తీసేసేయాలి లైట్లో అని చెప్పి రాము వెళ్ళి చెప్తా ఉంటే చెప్తున్నాడు లేదా అని చూస్తున్నాను నేను. రాము చెప్తా ఉండగానే ఆయన టక్క నా వైపు తిరగగానే నేను ఇటు తలకాయ తెచ్చుకున్నాను, ఇట్రా పిచ్చి వేసేస్తా పైలు సీనియర్ కదా. అంటే ఆయన అనుకుందాన్ని మేము జడగొడతానంటే అనిపిస్తుంది. తర్వాత మరేంటి, దాని తర్వాత మార్చారు, అదే ఉంటుంది మీకు సినిమాలో. తర్వాత క్షణం ఆయన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర కూడా అసిస్టెంట్గా చేశారు. ఆయన మంచి కెమెరామెన్ కదా, చాలా సూపర్ హిట్లు తీశారు. మిమ్మల్ని షూటింగ్ అయిపోయినాక నడుస్తుండగా వర్మ గారు మిమ్మల్ని ఒక మీటింగ్ పెట్టేసి అందరి ముందు మిమ్మల్ని నా తర్వాత అలాంటిది ఏదో జరిగింది, అంటే మిమ్మల్ని బాగా హైలైట్ చేసి ఈ సక్సెస్కి రీజన్ అంటే నేను ఎక్కువ మందిని తేజ పార్ట్ ఉంది అని అందరి ముందు అనౌన్స్ చేశారని విన్నాను. అది ఏదో చేశారు. చెప్పండి పర్లేదు. ఆ ఇన్సిడెంట్ చెప్పండి, అది అందరికి తెలిసిందే కదా, మరి మీటింగ్ పెట్టి చెప్పారు కదా, అది 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 పర్సనల్ ఏం కాదుగా.
ఎందుకు చెప్పడానికి రీజన్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. పర్లేదు చెప్పండి. ఇప్పుడు మీ మీద ఇండస్ట్రీ ఫీల్ కాని వ్యక్తి ఉన్నారా ఇప్పుడా? ఎవరు లేరు కానీ అంటే ఇప్పుడు నా చేష్టలకి నేను ఫీల్ అయ్యి నన్ను అంటే ఓకే, కానీ నేను ఇంకోళ్ళని అంటాం ఎందుకని? అది ఇన్సిడెంట్ చెప్పండి. అది ఇంకోటి మన సీనియర్ని ఎప్పుడు అనకూడదు. సీనియర్ మీరు ఏమనట్లేదు సార్. ఇప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి గారికి తెలిసిపోయింది. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నిటినీ అన్నా కానీ ఎప్పుడు నాకంటే సీనియర్ డైరెక్టర్లు ఉంటారు. విశ్వనాథ్ గారు కానీ, దాసరి గారు, రాఘవేంద్ర గారు, వాళ్ళు తీసిన సినిమాలు కానీ వాళ్ళని కానీ నేను ఎప్పుడు కామెంట్లు కొట్టను, అసలు అన్నాం. ఎందుకంటే వాళ్ళ సినిమాలు చూసి నేను నేర్చుకున్నాను. ఇప్పుడుండే వాళ్ళని అనే హక్కు నాకుంది, నాకంటే సీనియర్లు అనే హక్కు నాకు లేదు అసలు. అలాగే ఇప్పుడు శివ జరిగినప్పుడు ఏమేమైందంటే అప్పటికి అందరూ సీనియర్లు, వాళ్ళ గురించి అనకూడదు అసలు. నేను అసలు ఎలిజిబిలిటీ లేదు. వర్మ గారు మీకు ఇచ్చిన కితాబ్ గురించి చెప్పమంటున్నాను. ఆయన విమర్శించమని నేను చెప్పట్లేదు. వర్మ మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి. శివ పెద్ద హిట్ అయింది, హిట్ అవ్వడానికి అందరూ కారణం నేను అనుకుంటున్నారు కదా. నా తర్వాత ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉందంటే తేజాకు ఉంది అని చెప్పాడు. దాని తర్వాత స్టాక్ మార్కెట్లో వాల్యూ పెరిగినట్టు పెరిగింది. అదే నేను కావాలి అంతే. అప్పటి నుంచి ఇంకా మీ ఇంపార్టెన్స్ పెరిగింది. మొన్న ఈ మధ్య ఈ రివ్యూలో రాసే వాళ్ళ మీద, ఈ రేటింగ్స్ ఇచ్చే వాళ్ళ మీద మీరు ఒక కామెంట్ చేశారు. రేటింగ్స్ అంటే 1, 2, 3 అని ఇస్తుంటారు కదా, మీరే సినిమాలు తీయచ్చు కదా అంత రాసే బదులు ఒక స్టేట్ అన్నారు. అది అంటే ఇప్పుడు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీరంటే ఎవరు ఇచ్చారండి డ్యూటీ? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు సపోజ్ మీరు సూపర్ టాపిక్ స్టార్ట్ చేశారు, అసలు అడగండి. ఇప్పుడు అడగండి. ఇప్పుడు అంటే వాళ్ళ వెబ్సైట్లు కావచ్చు, లేదంటే పత్రికల కోసం రాయడము, ఏదో వాళ్ళ అంటే ఇన్ఫర్మేషన్, ఇట్స్ ఇన్ఫర్మేషన్. రోడ్ మీద యాక్సిడెంట్ అయింది వేస్తున్నారు, లేదు ఇంకోటి అయింది, సినిమా రిలీజ్ అయింది రాస్తున్నారు, అలా అయిపోయింది. దాని గురించి మీరు అలా రాసే వాళ్ళు ఏమంటున్నారు, వండిన కూర బాగలేదు అని అంటున్నారు. అంతే తప్పించిన మీరే కూర వండండి అని మీరంటే అది ఎంతవరకు ఇది? అంటే ఇప్పుడు కూర వండేసాం, మీరు తిన్నారు, తినేటప్పుడు తింటా ఈ ఉప్పు ఇక్కడ ఇంత కాదు వేయాల్సింది, ఎంత ఉప్పు వేయాలి, పులుపు ఇట్లా కాదు ఇలా వేయాలి, సెకండ్ హాఫ్లో కారం వేయలేదు అని అంత చెప్పినాడు నువ్వే తీయచ్చు కదా. నేను కూర తింటా, బాగుంది బాగాలేదు చెప్తా అంతే, నాకు నచ్చింది నచ్చలేదు చెప్తా, నువ్వు పెట్టావు నాకు నచ్చలేదు. ఇప్పుడు ఇళయరాజా గారు ఒకసారి ఇళయరాజా గారితో మ్యూజిక్ సెట్టింగ్లో కూర్చున్నాం, ట్యూన్ ఇచ్చాడు ఆయన. అలా చూసా, బాగుందా బాగాలేదా అన్నాడు. అటా ఏంటి అన్న, బాగుంది బాగాలేదు అని చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు సార్ సంగీతం గురించి, నాకు నచ్చిందో లేదో నేను చెప్పగలను, నువ్వు నాకు చాలా నచ్చేవా అసలు, ఇప్పటిదాకా ప్రతివాడు బాగుంది బాగాలేదు చెప్తాడు, సంగీతం బాగుంది బాగాలేదు చెప్పేంత ఎలిజిబిలిటీ నాకు లేదు, నచ్చింది నచ్చలేదు నేను చెప్పగలను. ఈవెన్ సేమ్ వే అన్నం వాళ్ళు వండారు, దాంట్లో పులుపు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఇది ఎంత వేయాలి అంత అని చెప్తే వండేవాడు ఏమంటాడు, నువ్వే వండుకో అంటాడు. మీరు అలా చేస్తున్నారు క్రిటిసిజం, అలా కాదు. దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటి, రాంగ్ ఏంటి, అసలు ఎలా ఉండాలి, ఎనలైజింగ్ ఉందా, నాలెడ్జ్ లేదు. ఫిల్మ్ అప్రిసియేషన్ అని ఒక నాలెడ్జ్ ఉంటుంది, యాక్టింగ్ అప్రిసియేషన్ అని ఒకటి ఉంటుంది, సీనిక్ అప్రిసియేషన్ అని ఉంటుంది, స్క్రీన్ ప్లే అప్రిసియేషన్ అని ఒకటి ఉంటుంది, ఫోటోగ్రఫీ అప్రిసియేషన్ అని ఉంటుంది, కాస్ట్యూమ్స్ అప్రిసియేషన్ అని ఉంటుంది, ఆర్ట్ డైరెక్షన్ అప్రిసియేషన్ అని ఉంటుంది, సెట్టింగ్స్ అప్రిసియేషన్ అని ఉంటుంది, ప్రజెంటేషన్ అప్రిసియేషన్ అని ఒకటి ఉంటుంది. ఒక్కడైనా నేను చెప్పిన ఈ అన్ని అప్రిసియేషన్లో ఇంత డీటెయిల్గా ఒక్కడైనా రివ్యూ రాస్తున్నాడా చెప్పండి మీరు. ఎంతసేపు పులుపు లేదు, ఇది లేదు, సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారు లేడు, ఇది లేదు, అది లేదు, ఇది తప్ప ఏది గొప్ప ఏది రాంగు చెప్పగలరా? అంత నాలెడ్జ్ ఉందా? లేదు. అంటే సపోజ్ అప్పుడు వాళ్ళే అన్నారు మిమ్మల్ని, మీరు సపోజ్ ఒక సినిమా తీశారు, ఏదో నిజం కదా, ఏదో సినిమా తీశారు, నీతి సపోజ్ ఒక గవర్నమెంట్ ఇలా ఉండకూడదని ఒక సినిమా తీశారు, మీరు సినిమా తీసేవాళ్ళు మీరే పాలిటిక్స్కి వచ్చి మీరే సీఎం అవ్వచ్చు కదా నేనంటే. అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు నిజం అనే సినిమా తీశారండి మీరు, సో ఇలా ఉండాలి, అవినీతి ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని గవర్నమెంట్. మీరు అవినీతి ఇవ్వద్దు, నేను నన్ను అడిగాడు ఎవడైనా లంచం అలా ఇప్పుడు పీకుతాను, అలానే ఒక సపోజ్ నేను ఒక పొలిటికల్ లీడర్ని, మీ సినిమా చూసి అంత నీతులు చెప్పే బదులు నువ్వే పన్న పాలిటిక్స్లోకి వచ్చేసి మీరు సీఎం వచ్చి మేము వచ్చామనుకోండి, మా లాంటి వాళ్ళు వస్తే నేది కరెక్ట్గా ఉండాలి అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటే నాలాగానే మీరందరూ కూడా క్వశ్చన్ చేయగలిగితే ఇప్పుడున్నారు యాదవ్లో మనకి లీడర్లుగా ఒక్కడు ఉండడు. అందరం కూర్చొని పనికి రాకుండా సినిమాల మీద కామెంట్లు, పేపర్లు చూసి డెసిషన్లు చేస్తున్నాం, చేయకుండా బయటకు వచ్చి క్వశ్చన్ చేయగలిగితే ఈ యాదవులందరూ దిగుతారు. అసలు ఏంటంటే ఎలిజిబిలిటీ ఉందా మనకు లీడర్లు అయ్యే ఎలిజిబిలిటీ?
వాళ్ళకి స్టాచ్యూలు పెట్టి అంత ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి. ఎందుకున్నారు? ఎందుకంటే మొత్తం మేధావితనం అంతా సినిమా క్రిటిసిజంలో వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా మొత్తం ఉంది, చాలా ఉంది. 1, 2, 3 రేటింగ్. 1, 2, 3 అసలు ఏంటి, ఎలా ఇస్తారో నాకు తెలియదు. మరి మీకేమైనా తెలుసా? రేట్కే రేటింగ్ ఫిక్స్. ఎంత అసలు 1 ఏంటి, 2 ఏంటి, 3 నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం బాగా తెలిసి ఏంటి అంటే ముందు రోజు ఇచ్చే ప్యాకెట్లను బట్టి ఆ రోజు రేటింగ్లు వస్తాయి. ఓకే, అది నేను కాదు, ఆడియన్సే చెప్తున్నారు. ఓకే, ఎందుకనంటే ఆడు సినిమా గురించి అసలు నాకు తెలియకడుతుంది. సినిమా చూస్తున్నాడండి, ఆ హీరో ఎంటర్డ్, ఆడియన్స్ క్లాప్డ్, కామెడీ, ద కామెడీ పీపుల్ ఆర్ లాఫింగ్, సాంగ్ ఈస్ యావరేజ్, ఇట్ట కొట్టేవాడు ఈడెట్టా రాస్తాడండి అసలు రివ్యూ. 100%. అంటే నీకు సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్తో నువ్వు కనెక్ట్ కానప్పుడు నువ్వు ఎట్లా రాస్తావు? ఎస్. ఇప్పుడు ఏమైపోయిందనంటే బేసిక్గా సినిమాలో ఆర్టిస్టులు ఉంటారు, ఒక కళ. ఆర్టిస్ట్ సినిమా అనేది కళ, పెయింటింగ్ ఒక కళ, ఈవెన్ కటింగ్ చేస్తారే అది కూడా కళే, మేకప్ వేయటం కళ, ముక్కులో ఎంట్రికలు కత్తిరించడం కూడా కళే. సరిగ్గా కళ రాకపోతే ముక్కు కట్ అయిపోతుంది. కళాకారులు అనమాట. వెన్ ఎ పర్సన్ ఫెయిల్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈ బికమ్స్ ఎ క్రిటిక్. వాడు ఆర్టిస్ట్గా ఏ కళ రాదు, నువ్వు ఇది తప్పు బాగా చెప్తాడు, ఆడు చేయలేడు, క్రిటిక్ అవుతాడు. క్రిటిక్గా కూడా ఫెయిల్ అయితే ఏమవుతాడు? ఫేస్బుక్లో కామెంట్లు రాసుకుంటుంటాడు. అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళు? ఏ కళ రానోడు క్రిటిక్ అవుతాడు, క్రిటిక్ కూడా పనికిరానోడు ఏమవుతాడు? కామెంట్లు కడుతుంటాడు. వాడు వీడు రాందో, తేజ ఏంది ఇట్ట అన్నాడు, మహేష్ బాబుని అంటాడా ఇంత గ్రేటా, వీడి సినిమా దిగి చూద్దాం, ఈ టైపులో ఉంటాయి తప్ప వీడు వీరత్వం మగతనం అంతా ఇక్కడ చూపిస్తారు. చాలా మంది అంతే, ఆఫీసులో సైలెంట్గా ఉంటారు, రోడ్ల మీద సైలెంట్గా ఉంటారు, వీరత్వం పిల్లల మీద చూపిస్తారు, పిల్లల్ని ఉతుకుతుంటారు, అక్కడ చూపిస్తారు తప్ప రోడ్డు మీద. ఇవి అందరూ అదే ఉంటారు అనమాట. సెకండ్ జాతి అంటారు. నిజంగా మగాడు బయటకు సాధించాలి. నేను రోడ్డు మీద నేను వెళ్తున్నాను, ఏమైనా తప్పు జరగనండి, కారు ఆపి వాయించి పాదొప్తాను. ఓకే, మీరు అందరూ క్వశ్చన్ చేయండి అట్ట. అవును, మర్చిపోయినా. కారు ఆగిచ్చారంటే పంజగుట్ట చౌరస్తాలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అప్పట్లో. అది మీడియాకి రానట్టుంది, అది ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. ఎస్, ఇది అంటే షూటింగ్ చేస్తా ఉన్నాం రోడ్డు మీద, పోలీసులు వచ్చి షూటింగ్ చేయడానికి వీల్లేదు అని లంచం అడిగారు. ఎవరు? ఎస్ఐ. ఎవరో ఎస్ఐ అడిగితే వీళ్ళు బేరం ఆడుతున్నారు, 10,000 అడిగాడు, అది ఇది 4,000 కుదిరింది. కుదరదు 5,000 అన్నాడు. 4,000 తీసేటప్పుడు స్టిల్ ఫోటో కావాలని ఫోటో ఆడు దూరం నుంచి ఫోటోలు కొట్టాడు, డబ్బులు ఇచ్చేది. పక్కకి వెళ్ళారు, తీసుకుంటా ఉన్నారు, ఫోటోలు కొట్టేశాడు. ఇట్లా మెడలో ఎలాడేసుకున్నట్టు క్లచ కొట్టేశాడు. కొట్టినాక అర్జెంట్గా ప్రింట్లు వేయించుకుని రమ్మని. ఓకే, ప్రింట్లు వేసుకొచ్చారు. అంటే డబల్ అవుద్ది సార్ ఇప్పుడు చేయాలంటే, అంటే అప్పుడు డిజిటల్ లేదు. సరే వేసుకొచ్చా, నీకు అన్ని డబ్బులు వస్తాయి, నీకు డోంట్ వరీ వేసాం. వేసి ఈవినింగ్ షూటింగ్ అంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళి స్నానం చేసి వెళ్ళి ఫోటోలు పెట్టి ఫోటో చూసాడు పోలీస్ స్టేషన్కి. చూసి కళ్ళు పెద్ద అయిపోయింది. ఇంకోటి పెట్టా, ఏమంటావు అయితే, నువ్వు చెప్పు నువ్వేమంటావా అని అంటే భయపడుతున్నావా? భయపడేది ఏం లేదు, మొత్తం మీ హయ్యర్ అఫీషియల్స్ కాదు, డైరెక్ట్గా హైకోర్టు చీఫ్ జస్టిస్ పంపుతాను, ఇది ఇలా జరిగిందని డేట్తో పాటు కొట్టాం. పంపుతాను, ఏం జరుగుతుందో చూసుకున్నాం అదేం చెప్పేసి ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంటాని చెప్పేసి వచ్చేసి 11కి వచ్చారు. పంచాయతీ మీటింగ్ ఏంటంటే 1,00,000 రూపాయలు ఇండాలి. 1,00,000 రూపాయలు నువ్వు 4,000 తీసుకున్నావు కదా, 1,00,000 మళ్ళీ బేరం అది ఇది 50,000 ఇచ్చి. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe